హలో గైస్, గిఫ్ట్స్ ఇచ్చిన పాపానికి అమ్మా ఏం చేస్తున్నావు? జోకులు కాదు, ఒకసారి రా. అమ్మ నాకు పని ఉంది, ఇప్పుడు నేను రాలేదు. అదే నువ్వు పని చేసుకుంది ఎప్పుడు ఉండే పనే కదా. మీ సేవ పని వీడియో లేదో తిరుగుతూ. ఈరోజు ఆదివారం కదా, జాకెట్ కుట్టుకోవాలనుకున్నాను. తర్వాత కుట్టుకుంది, ఒకసారి రా. ఉండండి, మళ్ళీ కట్ చేసుకునే పోతాయి. అన్ప్రొఫెషనల్ మామ్స్. ఏంటి ఏంటి వీడియో పెట్టు, ఎప్పుడు నేను చేయని పెట్టమంటేనే కానీ పెట్టు. ఈరోజు నీ సొంతంగా ఏదో ఉంది సార్. ఈ రూమ్ ఎక్కడ ఉంది? ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఎక్స్పీరియన్స్ తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్ గా తిరుగుతున్నట్టు. రూమ్ టూరు, ఫ్రిడ్జ్ టూరు అయిపోయింది. యూట్యూబ్ లో చూసి చూసి సర్లే. వావ్, ఇది నీ కబడ్డే కదా? లేదురా, పక్కింట్లో వాళ్ళు కిటికీలోంచి లాగి ఇక్కడ పెట్టాను. దానికోసం ఎందుకమ్మా అలాగా? ఉన్న ఒక ఆదివారంలో ఎన్ని పనులు చేసుకోవాలి తెలుసా? పని అయిపోయి. సరే సరే చెప్పు ఏంటి. ఇది ఓపెన్ చేయి. మొన్నటి నుంచి అది ముట్టుకుంటే చాలు ఎగిరిపోతున్నావు. ఓపెన్ చేయి. మళ్ళీ పెట్టు ఆర్డర్స్. నీకు ఎన్ని డ్రెస్సులు కావాలి లల్లి? కాలేజ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు అన్ని డ్రెస్సులే నీకు. అమ్మ నువ్వు నీ వీడియోలో నాకు ఛాన్స్ ఇవ్వవు, అట్లీస్ట్ ఇంట్లో అయినా ఛాన్స్ ఇవ్వమ్మ నాకు. ఇక్కడ ఇంత క్లియర్ గా ఎక్సెల్ నీ అజియో విష్ లిస్ట్. నేను ఇది విష్ లిస్ట్ లో పెట్టుకున్నాను కదా. నీ విష్ లిస్ట్ అది. ఓ మై గాడ్, అంటే కొన్ని ఓపెన్ చేసి చూసాను అనమాట ఎలా ఉన్నాయని. అరే ఏంట్రా ఇది? డ్రెస్సులు అంటారమ్మా. ఇది ఎన్ని కొనేసావా? కాదు ఒకసారి దీనిలో నీ అన్నయ్య నువ్వు కలిపి కదా చేశారు. నేనేమన్నా జాబ్ చేస్తున్నానేంటమ్మా? లేకపోతే నీ ఐడియా ఊరి బాబా ఇంకా వస్తున్నాయింట్రా. అంత పేమెంట్ అంతా అన్నే. బాప్రే, మా కొంచెం మెల్లిగా సౌండ్ ఎంత చేస్తున్నా తెలుసా నువ్వు? ఫేవరెట్ అంతా నా విష్ లిస్ట్ అంతా మీరు ఎప్పుడు చూసారు? అవును మరి. ఓ మై గాడ్, కాదు అది టైం అయిపోతుందమ్మా. ఫాస్ట్గా ఒకసారి వేసుకొని నీకు ఏది నచ్చలేదో వెనక్కి పెట్టేస్తే అయిపోతుంది. వెనక్కి పెట్టండి రా, మీరు ఇంత కష్టపడి తీసారు కదా. అరే దేవుడు ఎక్కువ వస్తుంది ఏంటి నాకు. మొత్తం 1 year సేల్స్. యాక్చువల్లీ ఏవేవో ఉన్నాయమ్మా కూపన్స్ అవన్నీ వేసి మంచిగా. ఎంత కూపన్స్ వేస్తే మాత్రం ఫ్రీగా అయితే ఇచ్చారు కదండి. ఇదేదో వైట్ వైట్ అంటున్నానని ఇదేమో ఇది. ఓ మై గాడ్, ఫేవరెట్. ఆ డ్రెస్ గుర్తుందా నీకు? ఎన్నిసార్లు నేను అజియోలోనే పెట్టుకుంటున్నా. అన్నీ ఇంకా ప్యాకేజెస్ ప్యాకింగ్స్ ఇవన్నీ పెట్టేశారా? నేను మరి ఆర్డర్స్ ఎలా వచ్చాయి? నేను ఉన్నాను కదా ఇంట్లోనే. నువ్వు ఎంతసేపు మీ సేవ అది ఇది అని తిరుగుతావు. అవును మరి, పొట్ట కూటి కోసం తప్పదమ్మా, బ్రతుకు తెరువు, అది మీ సేవ. మరి ఎప్పుడు వచ్చాయి ఆర్డర్లు? ఎక్కువ మధ్యాహ్నంలో వచ్చాయి. ఓ మధ్యాహ్నం. ఆర్డర్ డెలివరీ బాయ్ అయితే మేడం బకెట్ వేసాను కిందకి. భలే కోఆపరేటివ్ కదా వాళ్ళు. చాలా ఎంత బాగున్నాయి, నాకు నచ్చినాయి ఇవన్నీ. చూడు చూడు చూడు, ఓపెన్ చేసి చూడు. 1 2 3 4 5 6 7 8 9 9 డ్రెస్సులు. 7 వారాల నగలు విన్నాను కానీ 7 వారాల డ్రెస్సులు అన్నట్లు లలి. 7 రోజులకి 7 వేసుకోవచ్చు లలి. అబ్బా, అసలు నేను ఇన్ని ఎప్పుడు కొనలే. ఎలాగా ఉండు, వాడికి చెప్తానుండు ఇవి. కానీ ఇవి రేట్లు ఎంతో చెప్పాలి నాకు. చూడు, ఈ కలర్ చాలా ఇష్టం నాకు. స్టార్టింగ్ ఉన్న ఒక కొన్ని తీసి. నేను ఇది ఓపెన్ చేయాలంటే నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటి? ఇవి ఎంతకి ఎంత పెట్టావు నాకు చెప్పాలి. చెప్పను. చెప్పాలి చెప్పాలి, మరి తెలియాలి కదా, వ్యూయర్స్ కూడా తెలియాలి కదా. నువ్వు
ఇవేవో ఆఫర్స్ లో పెట్టానంటున్నావు కదా, వాళ్ళకి కూడా తెలియాలి కదా ఆఫర్ ఎంతలోంచి ఎంతకు వచ్చింది అని అన్నది. ఇందులో ఫస్ట్ ఏ డ్రెస్ గురించి చెప్పాలి? నీ ఇష్టం అమ్మా. సరే, ఇదైతే కనుక సీ గ్రీన్, మంచి సీ గ్రీన్ కలరు. నాకైతే లేదు ఈ కలరు. సో ఇదైతే కనుక ఎలా ఉందో ఫస్ట్ ఇలా చూసేయండి, దీని కాస్ట్ చెప్తాను, అవుట్పుట్ ఎలా ఉందో నేను వేసి చూపిస్తాను, చూడండి మీరు. సీ గ్రీను, ఇదేమో చున్నీ, ఇది టాపు, ఇదైతే కనుక చున్నీ, ఇది ప్యాంటు. ఇది ఒరిజినల్గా అయితే ఎంత కాస్ట్ అమ్మా? 2000. మనకి ఎంతకు వచ్చింది? 1000కి వచ్చింది. ఇది 2000 డ్రెస్ బిగ్ బోల్డ్ ఆఫర్లోని అజియోలో ఇది 1000కి అయితే మనకు వచ్చింది మాట అండి. ఇది ఎలా ఉందో అవుట్పుట్ చూసేయండి. హలో గైస్, గిఫ్ట్స్ ఇచ్చిన పాపానికి మా మమ్మీ నాతోనే షూట్ చేయించుకుంటున్నారు. మా మమ్మీతో షూటింగ్ అంటే ఎలాగే ఉంటుంది, టైం కానీ టైంలో, ప్లేస్ కానీ ప్లేస్. చూడండి ఎక్కడ కూర్చున్నాను, లిటరలీ ఇవన్నీ బట్టలు పెట్టల దగ్గర కూర్చున్నాను. మార్నింగ్ ఇప్పుడు చేంజింగ్కి వెళ్ళారనమాట. వచ్చేస్తున్నారు కేసు, మళ్ళీ మాడుతుంది. బాయ్. ఇదైతే చాలా కాటన్ అండి, ప్యూర్ కాటన్ లో ఉంది. ఇది చాలా బాగుంది, ఇది నైస్ కలర్ మాట. నిజంగా మెహందీ కలర్ అంటారు కదా, ఆ కలర్ మాట. చాలా బాగుంది. అసలు ఇది పెద్ద సైజ్ లా కనిపించింది, కానీ మరి వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి. నేనైతే ఓపెన్ చేయను, ఎందుకంటే మీకు అవుట్పుట్ చూపిస్తాను కనుక. ఈ డ్రెస్ అయితే కనుక 3 ఒకే కలర్ వచ్చింది, కానీ చున్నీ డిఫరెంట్ గా ఇచ్చారన్నమాట అండి. దీనికి చున్నీ అయితే కనుక లేసు, కాటన్ లోనే లేస్ ఇలా వచ్చింది అన్నమాట, డిఫరెంట్ గా చాలా బాగుంది. సో మరి ఈ డ్రెస్ ఎంతకమ్మా వచ్చింది మనకి? 2500ది 11కి. 2500 రూపాయల డ్రెస్ మనకి 1100కి వచ్చిందండి. 1100కి 3 పీస్ సెట్. ఇది సెకండ్ వన్. దీని అవుట్పుట్ కూడా చూసేయండి ఎలా ఉంది. ఇది పెద్దదిలా అనిపించింది, కానీ వేసుకుంటే చాలా బాగుంది. అమ్మో, ఎంత స్మూత్ గా, ఎంత నీట్ గా ఉంది తెలుసా. చాలా అంటే క్లాత్ చాలా స్మూత్ గా ఉంది అన్నమాట. సమ్మర్ నాకు ఎంత ఇష్టం ఈ క్లాత్. మర్చిపోకండి, ఏ డ్రెస్ బాగుందో నాకు కామెంట్ లో పెట్టండి. నెక్స్ట్ లైట్ కలర్. ఇది లైట్ కలర్ లో ఉంది, చాలా బాగుందండి. దీనికైతే చిప్స్ వరకు చిన్న చిన్న ఏమంటారు, ఇవి పోసలు అవి ఇవి ఉన్నాయి. బాగుంది, గ్రాండ్ లుక్ గా ఉంది. ఇది కూడా 3 పీస్ సెట్. దీనికి చున్నీ అయితే కనుక ఇలా వచ్చింది, చాలా పెద్ద చున్నీ వచ్చింది, లైట్ కలర్ లో వచ్చింది. ఇది కూడా 3 పీసే, స్ట్రైట్ కుర్తాస్ మాట అండి ఇవన్నీ. ఇది కూడా అవుట్పుట్ ఎలాగుందో చూసేయండి. దీని కాస్ట్ ఎంతరా? 3000ది మనకి ఎంతకు వచ్చింది? 1700 అంటే 1700కి వచ్చింది అన్నమాట. 3000 డ్రెస్. ఇది కూడా ఆఫర్ లోనే. అవుట్పుట్ చూసేయండి. ఎలా ఉంది? నెక్స్ట్ అయితే కనుక ఇటుక రంగు. ఇది నాకు చాలా నచ్చుతుంది అన్నమాట. ఇది ఎలా అంటే కలర్, వాళ్ళకి కలర్ అందరికి కూడా ఇది చాలా ఎలిగెంట్ గా ఉంటుంది. ఈ కలర్ చాలా సింపుల్ గా నీట్ గా వచ్చింది. ఇది కూడా స్ట్రైట్ కుర్తే. దీనికి ఆర్గంజాలోనైతే కనుక చున్నీ ఇచ్చారు. ఇది కూడా ప్యాంట్ సేమ్ కలరే. ఇది ఎంతకు వచ్చిందిరా మనకి? ఇది 1000. అసలు ఎంత మామూలుగా 2000ది ఆఫర్ లో 1000 రూపీస్కి వచ్చింది అన్నమాట అండి అజియోలోని. ఇంకా సేల్స్ నడుస్తున్నాయి, ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఈ డ్రెస్ లేదా నచ్చి కావాలంటే కమెంట్ చేయండి, ఆ డ్రెస్ కూడా నేను పెడతాను. దీని అవుట్పుట్ కూడా చూసేయండి. ఇది 4th వన్. ఇది చాలా సింపుల్ గా నీట్ గా ఎలిగెంట్ గా ఉంది కదా.
ఇదైతే కనుక చాలా నీట్గా వచ్చింది. మరి వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి. ఇది లైట్గా చాలా, ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చింది అన్నమాట అండి. ఇదంతా పట్టు మీద థ్రెడ్ వర్క్ లా వచ్చింది. ఇది పట్టు మీద థ్రెడ్ వర్క్ లా వచ్చింది. దీనికి చున్నీ అయితే చాలా పెద్దది ఇచ్చారు. ఇది కూడా ఆర్గంజా పట్టు మాట అండి. ఇది చున్నీ. నెక్స్ట్ ఏమో ఇదైతే కనుక ప్యాంట్. సో ఇదైతే కనుక మనకి ఎంతకు వచ్చిందమ్మా? 360 ₹3,600 డ్రెస్ మనకి 1900కి వచ్చిందండి. ఇది 5th వన్. నెక్స్ట్ బేబీ పింక్, లేడీస్ కి ఫేవరెట్ కలర్. మిగతా వాళ్ళకి నాకు తెలియదు కానీ నాకైతే ఫేవరెటే. ఈ బేబీ పింక్ అయితే కనుక దీని మీద ఏ రకమైన సింపుల్ గా ఇదొక డిజైన్ ఇచ్చారన్నమాట అండి. ఇది కూడా స్ట్రైట్ కుర్తానే. ప్యాంట్ కూడా సేమ్ కలరే. చున్నీ మాత్రం డిఫరెంట్ గా కొంచెం ఇలా ఇచ్చారన్నమాట. చాలా పెద్ద చున్నీలు వచ్చాయండి. ఇది 3 పీస్ సెట్. ఇది స్ట్రైట్ కుర్తానే. ఇది ఎంతకు వచ్చిందమ్మా మనకి? 1100. ఎంతది? 3,000 మనకి 1100 రూపీస్కి వచ్చింది అనమాట. చాలా బాగుంది. 6th వన్. నెక్స్ట్ ఇది డార్క్ రోజ్ కలర్. ఇది మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ బయటకైతే కనుక బాగుంది అన్నమాట అండి. ఇది కలర్ బాగుంది. ఇది అంతే మాట. స్ట్రైట్ కుర్తా. యోక్ పార్ట్స్ చాలా బాగా ఇచ్చారన్నమాట అండి. మిగతా అంతా ప్లెయిన్ చిన్న డిజైన్ ఇచ్చి ఇదంతా యోక్ పార్ట్ మాత్రం నీట్ గా కొంచెం హైలైట్ గా ఎలిగెంట్ గా ఇచ్చారన్నమాట. దీనికి చున్నీ మంచి పట్టులో ఇచ్చారన్నమాట. ఇలాగా పట్టులో ఇచ్చారు. ఇదైతే కనుక మనకి ఎంతమ్మా? 750 అలా. ఇది 750కి వచ్చింది. మామూలుగా అయితే ఇదంతా 1500 ఎంతో నాకు 750కి వచ్చింది మాట అండి. చాలా బాగుంది. 750కి మనం క్లాత్ తీసి కుట్టించినా సరే ఇంతలా రాదు కదండి. 3 పీస్ సెట్ అన్నమాట. ఇది 8th వన్. నైన్త్ వన్. ఇదైతే కనుక చాలా తక్కువే. 650 రూపీస్కే వచ్చింది ఇది కదమ్మా? 800. ఇది 800. ఇది 800. ఇదంతా 1100 1200 800కి వచ్చింది. కొంచెం డెలికేట్ గా ఉంది కానండి. ఈ యోక్ పార్ట్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట. క్యాజువల్ గా వాడుకోవచ్చు కదా అనేసి ఈ మధ్యన మెహందీ ఫంక్షన్స్ తర్వాత ఏంటంటే హల్దీ ఫంక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి కదా. అలాంటి వాటికి ఇది వేసుకుంటే చాలా బాగుంటది అనమాట. సింపుల్ గా నీట్ గా ఉంటుంది. దీనికి ప్యాంట్ అయితే కనుక గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ లో ఇచ్చారు. చున్నీ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. చున్నీ అయితే కనుక బాగుంది. 800కి ఇది కూడా చాలా నీట్ గా ఉంది. ఒకసారి మీకు ఇవన్నీ కూడా అవుట్పుట్ ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. నాకేది బాగుందో కూడా మెసేజ్ పెట్టండి, కామెంట్ పెట్టండి. ఇది క్లాత్ తీసి కుట్టించింది. ఇది చాలా ఒక 7-8 ఇయర్స్ తర్వాత నేను క్లాత్ తీసి కుట్టించుకున్నాను. ఎందుకంటే కలర్ నీట్ గా ఉంది, లైట్ కలర్ అని చెప్పి. సో మరి దీనికి కూడా చున్నీ చాలా బాగా ఇచ్చారు. ఇది నాకు తీసి కుట్టించడానికి 1200 ఎంతో పడింది అన్నమాట. క్లాత్ ఇది కలిపి బాగుంది. ఇది కూడా చాలా బాగా వచ్చింది. నైట్ టైం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది 9th వన్ అన్నమాట. ఎవరైనా ఆషాఢం సేల్ అంటారు. మా వాళ్ళు మా పిల్లలిద్దరు కలిసి నాకు ఈ సర్ప్రైజ్ ఇచ్చారన్నమాట. నేను నిజంగా సర్ప్రైజే. నాకు తెలీదు వీళ్ళు ఏంటంటే అమ్మ ఎక్సెలా ఎల్లా నీకు ఏది కరెక్ట్గా ఉంటుందంటే
నేను షాప్లో ఉంటాను, మీ సేవలో ఉంటాను, నా ఫోన్ చేసి అమ్మ నీకు ఎక్సెల్ 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 బాగుంటుంది అని చెప్తుంటాను అనమాట నేను. అయితే సరే అని అనేసి ఇంకా వీళ్ళు పెడుతున్నారని నాకు అసలు పెడుతున్నారని గెస్ట్ చేయొచ్చు ఒకటో రెండో, కానీ ఇన్ని పెడుతున్నారని నేనైతే గెస్ట్ చేయలేదు అనమాట. నిజంగా ఇది సర్ప్రైజే. నా విష్ లిస్ట్ని కార్ట్ వరకు తీసుకెళ్ళింది నా పిల్లలే మాట అండి. నిజంగా వాళ్ళకి రియల్లీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మా అబ్బాయి జాబ్ చేస్తున్న దగ్గర నుంచి, మా అబ్బాయికి జాబ్ వచ్చినప్పటి నుంచి మా అమ్మాయి ఇద్దరు కలిసి నిజంగా నా కోసం అంటే నాకు నెల నెల ఏదో ఒకటి డ్రెస్ అనమాట నేను తీసుకోను. మీకు తెలుసు కదా మిడిల్ క్లాస్ మమ్మీలు ఎలాగుంటారో, పిల్లల కోసం తప్ప మన కోసం మనం ఆలోచించకం, ఇంటి కోసం పిల్లల కోసం తప్ప. కానీ వాళ్ళు మన గురించి ఆలోచించి ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని తీసారంటే నిజంగా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అనమాట. లవ్ యూ తల్లి, లవ్ యూ నాన్న. నాకు కదా అంత థ్యాంక్స్ అంత అండి. ఏం కాదు, మా అబ్బాయి అలా బుక్ చేస్తుందంటే ఆ బ్యాక్గ్రౌండ్ క్రెడిట్ అంతా కూడా నా కూతురిదే అనమాట. ఎందుకంటే తను నా గురించి, నా టేస్ట్లు నేను సెలెక్ట్ చేసుకుంటే విష్ లిస్ట్లో ఉంటాయి, అవి చూస్తుంటుంది అనమాట. తనకి ఇంకా ఆప్షన్ రాలేదు, తనంతలు తను పెట్టే ఆప్షన్, ఎందుకంటే తను ఇంకా చదువుకుంటుంది కనుక. సో ఏమో పిల్లల్ని, మా ఫ్యామిలీని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. సో ఈ దేవుడి దయ వల్ల, మీ వల్ల మా ఫ్యామిలీ ఇలా ఉంటే సరిపోతుందని ఇంకేం అక్కర్లేదు. సో మరి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్ని. ఒక లైక్ ఇవ్వండి, మా కష్టాన్ని మీరు గుర్తించండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నారో కామెంట్ సెక్షన్లో పెడితే మేమైతే కనుక ట్రై చేస్తామట అండి. హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ. చూడండి ఎలా వెక్కిరిస్తుందో నన్ను. హలో వెల్కమ్ బ్యాక్ టు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి విశాల్ మేడం ఛానల్. మళ్ళీ కలుస్తాను ఇంకో వీడియోలో. సబ్స్క్రైబ్ చేయండి విశాల్ మేడం ఫ్యామిలీ వ్లాగ్స్. చూడండి నేను అంత లాక్ చేస్తానా, నన్ను అలా వెక్కిరిస్తున్నారు. ఇలాగేనండి అన్న చెల్లెద్దరు వేసుకుంటారు అనమాట. ఈ సండే ఇలా అయిపోయింది, సర్ప్రైజ్ సండే ఈ రోజు నాకు. సో మరి థ్యాంక్ యూ.